సంక్షేమ పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చాక కొన్ని హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చగా ఇంకా చాలా హామీలు పెండింగ్ లోనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన కొన్ని హామీలను మాత్రమే అమలు చేసింది. దీంతో మిగతా హామీలను కూడా నెరవేర్చాలని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. సంక్షేమ పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చాక కొన్ని హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చగా ఇంకా చాలా హామీలు పెండింగ్ లోనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన కొన్ని హామీలను మాత్రమే అమలు చేసింది. దీంతో మిగతా హామీలను కూడా నెరవేర్చాలని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కేవలం ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, 12,000కు పెంపు వంటి హామీలను మాత్రమే ఇప్పటి వరకు అమలు చేస్తోంది. త్వరలో మరో 2 హామీలను కూడా నెరవేర్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. వృద్ధులకు ఇస్తున్న సామాజిక పింఛన్లను 4,000కు పెంచుతామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పింఛన్ పెంచాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు పెంచుతారని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో దీన్ని అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. పింఛన్లను 4,000 పెంపుపై ఆర్థిక శాఖ ఇప్పటికే సీఎంకు నివేదిక అందించింది. 4,000కు పెంచితే ఎంత అదనపు ఖర్చు అవుతుందనే దానిపై రిపోర్ట్ అందించింది. దీనికి అనుగుణంగా త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 20వ తేదీన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ బడ్జెట్లో పింఛన్లు పెంపుపై ప్రకటన ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేటాయింపులు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం అందిస్తామని 6 గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీకి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేసేందుకు నిధుల అందుబాటులపై సీఎం రేవంత్ రెడ్డికి ఆర్థిక శాఖ నివేదికలు అందించింది. త్వరలో ప్రకటించనున్న బడ్జెట్లో ప్రకటన చేయనున్నారని సమాచారం. బడ్జెట్ సమావేశాలకు ముందు జరగనున్న కేబినెట్ సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ 2 పథకాలు అమలైతే రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ధి పొందనున్నారు. అటు విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ అందించే పథకంపై కూడా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.